Step into Value Zone. Value Zone. Hypermart. Button. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడం కోసం ప్రజాభవన్ దగ్గర అంటే గతంలో ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అలాగే వారి నివాసం ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రగతి భవన్గా పిలిచేవారు. దాన్ని ప్రజాభవన్గా మార్చి ప్రజావాణి కార్యక్రమంతో నేరుగా వారి దగ్గర నుంచి వినతులను స్వీకరించే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం మనం ప్రజాభవన్ వద్ద ఉన్నాం. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రతి మంగళవారం శుక్రవారం ఈ కార్యక్రమం నడుస్తుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ కార్యక్రమం నడుస్తుంది. వందలాది మంది ప్రజలందరూ కూడా అనేక జిల్లాల నుంచి అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. భారీ స్థాయిలో వారందరూ కూడా నేరుగా ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రికి అలాగే ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులకు నేరుగా వినతి పత్రాన్ని ఇచ్చి తమ సమస్యలను గోడును చెప్పుకునేటువంటి ప్రయత్నం కోసం పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. చాలామంది వికలాంగులు కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పెద్దలు కావచ్చు, వీరందరూ కూడా భారీ స్థాయిలో ఇక్కడికి చేరుకుంటున్నారు. కొంతమంది పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. క్యూ లైన్లో దాదాపు 1/2 కిలోమీటర్ మేర క్యూ లైన్ ఉన్నప్పటికీ కూడా అందరూ ఉదయం నుంచే అంటే ఇవాళ ఉదయం 6 గంటల నుంచి అందరికి ఇక్కడ చేరుకోవడం జరిగింది. అందరూ కూడా వచ్చి నేరుగా తమ సమస్యలను చెప్పుకోవడం కోసం వీరందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. కొంతమందితో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఏ సమస్య వచ్చారు, ఏంటి మీ సమస్య ఏంటి? నాది రైతు బంధు కాదు, రుణమాఫీ నేను 2014లో తీసుకున్నా. మాఫీ అనుకుంటా 1,60,000 అయింది. అది పెరిగిపోయింది. ఇక వాళ్ళు ఇవాళ కట్టమని అంటున్నారు. ఇంట్రెస్ట్ నేను కట్టలేకుండా ఉన్నా. సో మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నారు, ఆ లోన్ రుణమాఫీ అనేది మీకు రాలేదు కాబట్టి మీకు కట్టలేని పరిస్థితి. ఇలా రైతు కుటుంబానికి సంబంధించినటువంటి రైతులందరూ కూడా చెప్తున్నారు. వీరందరూ కూడా వచ్చేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రికి నేరుగా తమ సమస్యను చెప్పుకునేటువంటి ప్రయత్నం అయితే వీరు చేస్తున్నారు. రైట్, ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదు. ఏంటి మీ సమస్య ఏంటండి? నాకు పింఛన్ లేదు సార్. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పింఛన్ వచ్చింది. అప్పుడు మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తీసి పడేసాడు. ఎందుకు తీసారంటే ఏమో సరే వస్తుంది అనుకుంటా తీసారు. అది ఏం ప్రాబ్లం తెలుస్తలేదు. తిరిగినా ఎక్కడ తిరిగినా అని రావట్లేదు. మీకు పూర్తిగా కళ్ళు కనిపించవా? మొత్తం కనబడదు సార్. బ్లాండ్ మొత్తం ఏది చిన్నప్పటి సందే లేదు, పుట్టుకతోనే లేవు. మీ హస్బెండ్ పని చేసి చదువుకుంటాం. వస్తుందంటే తిరిగినా ఇప్పుడు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ వస్తుందని నమ్మకంతో ఈ ముఖ్యమంత్రి సార్ అయినాక కలుద్దామని ఇక్కడికి వచ్చింది సార్. ఆ సర్టిఫికెట్లు ఇచ్చినా ఇక మళ్ళీ ఇవి పట్టుకుని మీతో చెప్తాను. మా సమస్య మాది నివాసం గ్రామం రామచంద్రపురం. ఎంఎంటీసీ రైల్వే లైన్ వేసినప్పుడు ఆ లైన్లోకి వచ్చినాయని దాదాపు 200 ఇండ్లను తీసివేశారు. ఆ ఇండ్లు తీసివేసినప్పుడు ఏం చేశారంటే మీకు వేరే స్థలం ఇస్తామని చెప్పారు. స్థలం ఇస్తామని జీవో కూడా ఇచ్చారనమాట. ఆ తర్వాత ఏం చెప్పారు, డబుల్ బెడ్రూమ్లు కడుతున్నారు కాబట్టి మీకు మొదటగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని కలెక్టర్ ద్వారా లెటర్ ఇప్పించారు. ఆ తర్వాత డబుల్ బెడ్రూమ్లు మూడు సార్లు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. కానీ దాంట్లో మమ్మల్ని తీసుకోలేదు, మాకు ఎవరికి కూడా రాలేదు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని మోసం చేస్తుండ్రు. కాబట్టి 218 రామచంద్రపురం పెన్షన్ ఏరియాలో ఇళ్ళు కోల్పోయిన వారందరికీ కూడా వెంటనే మరి మాకు అనుకూలంగా మాకు ఇళ్ళు కేటాయించగలరని మనం చేస్తున్నాం. అలాగే చెప్పండి మీ సమస్య. వికలాంగుల సహకార సంస్థ నుంచి వచ్చాము సార్. మేము ఉద్యోగస్తులము. మాకు గత 12 సంవత్సరాల నుంచి మా శైలజ మేడం గారు మాకు ఎండీగా డైరెక్టర్గా వండుకుంటూ మా ఉద్యోగస్తులను ఒక్కొక్కరు ఇప్పటికీ ఆమె పుణ్యం అంటే 60 మంది దాకా చనిపోయారు. మమ్మల్ని అందరూ ఒక్కొక్కరు తీసేస్తుంది. గవర్నమెంట్ మాత్రం 61 జీవో ఇస్తే 61 ఇవ్వకుండా మీకు ఎలిజిబుల్ కాదు అది ఇది అని కూడా ఆమెను మమ్మల్ని అందరూ తీసేస్తుంది. ఆమె గత 12 సంవత్సరాల నుంచి ఒకటే చోట ఉండి చాలా మా విధులన్నీ మాకు ఉద్యోగస్తులకు రావాల్సిన డబ్బులన్నీ వేరే దిక్కు ఆమె కమిషన్లతో అంతా మాకు ఏవి ఇవ్వకుండా ఆమె అన్ని అక్రమాలకు పాల్పడుకుంటూ అక్కడనే తిష్ట వేసి మాకు ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి. హరీష్ రావు అంటే హరీష్ రావు కేటీఆర్ అనుకుంటా మమ్మల్ని హరాస్మెంట్ చేసుకుంటూ ఇదవుతున్నాం సార్. మా ఉద్యోగస్తులకు గవర్నమెంట్ ఆఫీస్ అంటే ఒకటే రూల్ ఉంటుంది. కొంతమందికి ఒక రూల్, కొంతమందికి ఒక రూల్ ఉండదు. ఆ జీవోలు ఆమె ఒకటే జీవో పాటించాలని గవర్నమెంట్ షీలాబేడి కమిటీ రిపోర్ట్ కూడా ఒకటే రూల్ అన్నది. అది దాన్ని పక్కకు పెట్టి ఈమె సొంతగా రూల్స్ పాటించుకుంటూ అన్యాయం చేస్తుంది మా ఉద్యోగస్తులకు. కనుక ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారని వచ్చి కలుద్దామని వచ్చాము. సార్ లేరు, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. దాని ద్వారా మాకు కొంచెం వాళ్ళు రాలేదంటే వీళ్ళిద్దరిని హెల్ప్ తీసుకుని నేను వచ్చాను. నేను సాయంకాలం అంటే రాలేదంటే మళ్ళీ ఎన్నిసార్లు రావాలి సార్? మేము డబుల్ బెడ్రూమ్ పెట్టుకుని 9 సంవత్సరాలు అవుతుంది. వచ్చిన వాళ్ళందరినీ కూడా వేల మందిని కలవాలంటే
కష్టమే కాదమ్మా, మీరు ఇచ్చారు కదా, అక్కడ సంబంధిత అధికారులు ఉంటారు. 9 సంవత్సరాల క్రితం పెట్టే డబుల్ బెడ్రూమ్ కి కలెక్టర్ ఆఫీస్ కు పంపించారు. అక్కడికి వెళ్తే అక్కడ ఏం లేదు. ఎన్నిసార్లు తిరగాలి సార్ మేము ఇక్కడికి? మరి సార్ అసెంబ్లీలో ఉన్నారంటున్నారు, అక్కడికి వెళ్ళాలా మేము? అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు సార్, వెళ్ళిపోమంటున్నారు. ఎప్పుడు వస్తారు సార్? మరి నేను ఇవ్వడానికి నేను పెట్టే ఉన్నాను సార్ 9 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఇవాళ ప్రజాభవన్ దగ్గర ప్రజావాణిలో మీరు అర్జీ ఇచ్చారా లేదా? ఈ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు లేదు సార్, సార్ని కలుగుతాను. ముందు అది ఇవ్వండి అమ్మా. మీరు అది ఇచ్చి కొంతకాలం వెయిట్ చేశాక అప్పుడు మీ సమస్య పరిష్కారం కాలేదంటే అప్పుడు మీరు చెప్పిందంతా కూడా రైట్ అండి. ఇప్పుడు ఉన్నాయి సార్ మాకు. లోపలికి వెళ్ళి మీరు అర్జీ ఇవ్వండి, ఫస్ట్ అది చేయండి. సార్ వస్తారంటేనే ఇంతసేపు కూర్చుని బయటకు వచ్చింది. ఏంటమ్మా ఫోటో పట్టుకున్నావు? ఏంటి మీ వారా? మాది బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామం, రాజన్న సిరిసిల్ల. మా ఆయన చనిపోయిండు, ఆ పక్షవాతం వచ్చి చనిపోయిండు. పాప వికలాంగులు, 3 ఆడపిల్లలు. మా 3 ఆడపిల్లలు, మాకు ఏమీ లేదు, ఏం ఆధారం లేదు, మాకు బతకడానికి కష్టం ఉంది. నాకు ఏమైనా ఉపాధి కావాలని కోరుచున్నాను. అంటే ఇప్పుడు వీళ్ళని చదివిస్తున్నారా ఈ ఇద్దరు పిల్లల్ని? గవర్నమెంట్ స్కూళ్ళలో జాయిన్ చేసిన, చదివిస్తున్నా, కూలి పని చేసుకుంటా బతుకుతున్నా. మీరేం కూలి పని చేసుకుని బతుకుతున్నా? పని చేసుకొని బతుకుతున్నా, మాకు ఏమీ లేదు ఆధారం. ఏంటి పాపకు ప్రాబ్లం ఏంటి? పాప అంగలాకులో పోలియో పుట్టుకతోనే. ఇప్పుడు ఈ పాపకేమి పెన్షన్ ఏమి రావట్లేదు? పింఛన్ వస్తున్నాయి, కానీ ఏమైనా పని కావాలి, నాకు ఆధారం కావాలి అని కోరుచున్నాను. అంటే వీళ్ళు చదివిస్తున్నారా? చదివిస్తున్నా, కూలి చేసుకుంటా చదివిస్తున్నా. సొంత ఇల్లు ఉందా మీకు? సొంత ఇల్లు చిన్నగా చేసుకున్నాం అంతే. ఏం కావాలనుకుంటున్నారు మీరు? మాకు ఏదైనా పని కావాలి, ఉపాధి కావాలి, ఉపాధి గవర్నమెంట్ ఉపాధి కావాలి అని కోరుచున్నాను రేవంత్ రెడ్డిని. కొడుకు చచ్చిపోయింది, కోడలు చచ్చిపోయింది, కొడుకు 3 పిల్లలు ఉన్నారు. ఇల్లు లేదు, రేషన్ కార్డు లేదు, నాకు పింఛన్ లేదు, రేషన్ కార్డు లేదు, పింఛన్ లేదు, ఇల్లు లేదు. కొడుకు చచ్చిపోయిండు, భర్త చచ్చిపోయిండు, కోడలు చచ్చిపోయింది, కొడుకుకు 3 పిల్లలు. వీళ్ళకి ఇల్లు లేదు. ఈమె ముగ్గురు పిల్లలు, మన్మడు మన్మరాన్లు ఇద్దరు, వాళ్ళకి ఇల్లు లేదు. అయితే ఈమెకు ఇంత ఇల్లు కావాలి, ఇంత పింఛన్ కావాలి. కొడుకు లేడు, కోడలు లేదు, ఎవరు లేరు. ఎట్లా బతకాలి? ఈమెకు పింఛన్ కూడా లేదు. ఎన్నిసార్లు పెట్టుకున్నా కానీ వస్తలేదు. ఎప్పుడు పోయినా కానీ పేపర్లు తీసుకోవడం, పక్కకేసేయడం. ఇవాళ ఇస్తాము, రేపిస్తాము, ముందు రాసిన వాళ్ళే లేవు. ఇంకేడికెళ్ళి ఇవ్వాలి? మా నాయన చచ్చిపోయి 30 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు మా అమ్మకు పింఛన్ లేదు. ఎప్పుడు పోయి రాసి ఇచ్చినా కానీ తీసుకుంటారు, పక్కకు పడేస్తారు. మరి మేము ఎట్లా బతకాలి? ఇల్లు కిరాయిలు కట్టుకుంటా. మేము మేడ్చల్లో ఉంటాం సార్. అయ్యప్ప గుడి వెనకాలనే 1-250. మేము రెంట్కుంటున్నాం సార్. 6,000 నెలకు కిరాయి మేము కట్టుకుంటాం, ఇళ్ళలో పని చేసుకుంటాం. రైట్. ఏందమ్మా ఏంటి ఫోటోస్ ఇలా పట్టుకున్నారు? ఏంటి ఏదో హత్య జరిగినట్టుంది సార్? మేము ఓట్లకు వచ్చినాం సార్, ఓట్లకు వచ్చిన అదే రోజు వచ్చినాం సార్. పోలింగ్ రోజు వచ్చినాం, మేము ఓట్ల రోజే వచ్చినాం. ఓటు రోజు వచ్చినాము, మేము ఓటుకు పోయినాం సార్. వేరే వాళ్ళు అన్నారు కదా కారు గుర్తుకయ్యాం. మేము నా ఇష్టమైన దానికి ఎత్తాను మా ఆయన అన్నాడు సార్. మా ఆయన అంటే అట్లా అన్నాడు. అంటే ఆ రోజే వచ్చే రోజే బండి మీద వచ్చే రోజే మా ఓటు వేసి మరినాకనే దాళ్ళు పట్టి కట్టెలు పట్టి రాళ్ళు పట్టి ఇసిరినాక నేను ఇట్లా గట్టి పట్టుకున్నా మా ఆయన పట్టుకున్నా. అదే రోజు ఓట్ల రోజే చంపేది, ఓట్ల రోజు చంపేది, కానీ చంపలే. తెల్లారి చంపింది సార్. తెల్లారి లక్షపేట. మేము కామన్ మ్యాన్, పార్టీ అనేది ఏం లేదు. హైదరాబాద్లో బతుకుదేరు కోసం వచ్చాము. ఓట్లు ఉన్నాయనేసి ఓటేయడానికి ఊరికి వెళ్ళిన క్రమంలో వాళ్ళు బీఆర్ఎస్ నేతలు ఏమన్నారంటే మాకు ఓటేయండి కారు గుర్తుకు అని చెప్పారు. మా ఊరిని ఓటేయమంటే నా ఇష్టమైన దానికి వేస్తా అన్న ఉద్దేశం కోణంలో వెళ్ళిపోయాడు. ఓటేసి వచ్చేటప్పుడు తిరిగి వచ్చే క్రమంలో ఎవని వీరా నీ రోడ్డు పడినారో జలంధర్ గడ వస్తున్నాడు, ఎవర్రా రోడ్డు పంట ఎందుకు నడవాలరా అన్న. సమస్య ఏంటంటే పిల్లలు 3 పిల్లలు సార్. ఆయన కూలి పని పోతేనే బతకలేదు సార్. నేను బయటికి వెళ్ళనీయలేదు సార్. ఉన్న రోజులు నన్ను బయటికి వెళ్ళనీయలేదు. ఏదైనా మా ఆయనే చూసుకునేది సార్. పిల్లల చదువు కోసం పోయేది, హాస్టల్ పోయేది అంతా మా ఆయనే తెలుసు సార్. నేను ఇంకా పోలేదు సార్. ఇంకా పోలే. మా పిల్లలకు న్యాయం కొంచెం చేయాలి సార్. మాకు ఉండబోదామంటే ఇల్లు కూడా లేదు. ఇప్పుడు చదువుకుంటాను సార్. ఏం లేదు, వాళ్ళ డాడీ లేడు కదా, పోమంటాను. మేము పోము, డాడీ అన్ని చూసుకున్నాను, నువ్వేం చూసుకుంటాను బతుకుతామంటాను. మాకు ఏం లేవు సార్, మాకు ఆధారం ఏం లేదు. కూలి పని చేసుకుంటాం. ఆయన చచ్చిపోయింది 1 తారీఖు చచ్చిపోయింది సార్. 15 రోజులు అవుతుంది. మేము ఉండేది కేసరపూర్ బీబీన్ మండలం, మంచిర్యాల అంటే రాజకీయ కారణాలతో ఓటు వేయలేదు అనేటువంటి కారణంతో
ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకులు హత్య చేశారు. సో ఈమె భర్త చనిపోయారని చెప్తున్నారు. అయితే 3 బిడ్డలు కూడా అనాథులయ్యారు కాబట్టి ఖచ్చితంగా వారికి ఆర్థిక సాయం చేయాలంటూ కూడా ఈ కుటుంబం కోరుతుంది. ఎవరైనా మీకు బంధువులు కానీ ఎవరైనా వచ్చి మీకు అండగా నిలబడడం కానీ ఎవరైనా ఏదైనా మీకేమవుతాడు? చనిపోయిన మా బాబాయ్ అవుతాడు, మా డాడీ వాళ్ళ తమ్ముడు, 3 తమ్ముళ్ళు. ఈ చనిపోయిన ఆయన చిన్న ఆయన, మాకెవ్వరు లేరు వెనక ముందు. ఈ చిన్న పిల్లలు మా చెల్లెళ్ళు, వీళ్ళని సీఎం సార్ దగ్గరికి తీసుకొచ్చాను కలుస్తారన్న ఉద్దేశంతో. ఎందుకంటే ఈ పిల్లలకి ఏదైనా న్యాయం జరుగుతుంది, ప్రభుత్వం తరపు నుంచి ఎంతో కొంత సాయం చేస్తారు. ఈ పాప ఏమంటుందంటే చదువుకోను, మా డాడీ చనిపోయాడు, ఇప్పుడు మా మమ్మీ ఒక్కటి కష్టపడి మమ్మల్ని చదివియలేదు, మేము ఇంకేదో ఒక కూలికి వెళ్ళి మేము కూడా మా ఆస్త మేము నిలబడతామన్న ఉద్దేశంతో ఉంది. మా పాపని చదివియాలి. ఏమ్మా చదువుకోలేవా నువ్వు? నాన్న చనిపోయాడు కాబట్టి చదువుకుంటా. వాళ్ళని ఏదైనా చేయడానికైనా నేను చదువుకుంటా. మా చదువుల కోసం, చెల్లెళ్ళ కోసం ఏదైనా హెల్ప్, గవర్నమెంట్ నుంచి ఏదైనా హెల్ప్ వస్తే బాగుంటుంది.